శివాయ గురవే నమః. మాసఫలాల్లో భాగంగా ఆగస్టు నెల మాస ఫలితాల్లో మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం, మొత్తం 9. ఈ రాశి వారికి ఈ నెలలో కిందటి నెల వల్లగానే వీళ్ళకు కూడా అనుకూల గ్రహచారమే ఉందండి. లాస్ట్ మంత్ లాగానే గ్రహాలన్నీ చాలా వరకు అనుకూలంగా ఉండటం వల్ల మీకు ఏమవుతుందంటే అన్ని విధాలా కూడా మీకు బాగుంటుంది. అన్ని రంగాల వాళ్ళు రాణిస్తారండి. వ్యాపారస్తులు కానివ్వండి, ఉద్యోగస్తులు, విద్యార్థులు, అలా అన్ని కేటగిరీలకు చెందిన వాళ్ళు కూడా ఈ నెలలో మీకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు చేసే పనుల్లో వాళ్ళ అభివృద్ధిని కూడా సాధిస్తారు. అంతేకాదండి, ఆరోగ్య పరిస్థితి కూడా, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి. అందుకని ఆరోగ్య పరిస్థితి కూడా బాగుంటుంది. అంతేకాదండి, మీరు ఈ రాశి వాళ్ళు చేసే పని ఆత్మవిశ్వాసంతో చేస్తారండి. సో మెయిన్ ఏంటంటేనండి, ఏదైనా మనం నమ్మకంతో మనోధైర్యంతో చేస్తే అది విజయం సాధిస్తామండి. ఇప్పుడు ఏదో సంశయాత్మ వినశ్యతి అని చేసేది అవుతుందో అంటే నిజంగానే కొంత ఏదో ఫెయిల్ అయిపోతుంది. మన మానసికమైన స్థైర్యం కావాలి ఏ పని చేసినా. అందువల్ల ఏంటంటే ఈ రాశి వాళ్ళు ఏ పని చేసినా సరే మనోధైర్యంతో, ఆ భగవంతుడి మీద ఉండేటువంటి ఆ విశ్వాసంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మవిశ్వాసంతో చేస్తారండి. ఇంకా ఏంటంటే ఈ నెలలో వీళ్ళకి భార్యాభర్తల మధ్య కూడా మంచి అవగాహన ఉంటుందండి. దానివల్ల కూడా ఏంటంటే కుటుంబ తగాదాలు అవి లేకుండా అన్యోన్యంగా అనుకూలంగా వీళ్ళు జీవిస్తారు. వాహన సౌఖ్యం ఉంది, సంతాన మూలక సౌఖ్యం కూడా ఉందండి. పిల్లలు చేతికి అంది వస్తారండి, లేదా వాళ్ళు వాళ్ళ చదువుల్లో వృద్ధి పొందేటువంటి అవకాశం మనకి ఈ నెలలో మీకు కనిపిస్తుంది. శత్రుపీడ నశిస్తుంది. గతంలో ఎవరైనా మీకు కొంచెం విరోధంగా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళు పక్కకు తప్పుకుంటారు. మీకు వాళ్ళ వల్ల ఇబ్బందులు ఏమి కూడా ఉండవండి. అయితే నెల చివరి వారంలోకి వచ్చేటప్పటికి బంధుమిత్రుల వలన మీకు కొంచెం ఇబ్బందులు, అంటే ఏదో మాట రావటం, గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు సహనాన్ని వహించటం. రెండవది ఓర్పు, ఎందుకంటే దానివల్ల చాలా గొడవలు మనకు పరిష్కారం అవుతాయండి. అందుకని మీరు ఈ విరోధాలు లేకుండా కొంచెం చివరికి వచ్చేటప్పుడు జాగ్రత్త వహించండి. మీరు పరిష్కారం ఏంటంటే పెద్దానికి కూడా ఏదో ఉంటుంది. కాబట్టి మంగళవారం నాడు మీరు వీలైతే కుజ స్తోత్రం చదువుకోండి. గొడవలకి, ఆ ప్రమాదాలకి అన్నిటికి కూడా కుజుడు నివారణ చేస్తాడు. అందువల్ల కుజ స్తోత్రం చదువుకోవటం ఒకటి మంచిది. అందువల్లే సోమవారం శివారాధన చేయండి. మీకు ప్రతి విషయంలో కూడా మీది పైచేయిగా ఉంటుంది. గతంలో ఉన్నటువంటి సమస్యలు కూడా మీకు పరిష్కారం అవుతాయండి. మొత్తం మీద మీకు ఈ నెల సాఫీగా సాగుతుంది. మాస ఫలాల్లో భాగంగా ఆగస్టు నెల ఫలితాల్లో రెండవది వృషభ రాశి అండి. ఈ రాశి వాళ్ళకి కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదాలు, 1, 2, 3, 4 పాదాలు, వృషభం 1, 2 పాదాలు, మొత్తం 9. ఈ రాశి వారికి ఈ నెలలో అన్ని విధాలా కూడా వీళ్ళకి యోగదాయకంగా ఉంటుందండి. గ్రహస్థితి బాగుంది. చేసే వృత్తి వ్యాపారాల్లో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మీకు చాలా కాలం నుంచి అపరిష్కృత సమస్యలండి, అంటే పరిష్కారం కాకుండా అలా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే అవి ఈ నెలలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మీరు కొంచెం ప్రయత్నం చేస్తే తర్వాత మీ జీవితం హుందాగా సాగుతుందండి. అంటే దేనికి ఎవరిని యాచించడం కానీ, తలవంచడం కానీ, అసలు ఈ
రాశి వాళ్ళకే ఉండదు అది. మీది ఇంకా చాలా ఈ నెల చాలా చక్కగా సాగుతుంది అయ్యా. ఏ లోటు ఉండదు మీకు. అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వింటారు మీరు ఈ నెలలో. వాహన సౌఖ్యం ఉంది. ప్రయాణాలు కూడా వీలైతే ఏదైనా వస్తే చేయండి, దానివల్ల ఇబ్బంది ఉండదు. ప్రయాణాలు కూడా సుఖంగా లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలము. వీళ్ళకి నూతన పరిచయాలు కూడా మీకు లాభిస్తాయి. సంతాన సౌఖ్యము. తర్వాత అన్ని వ్యవహారాల్లోనూ మీకు విజయం లభిస్తుంది. అయితే మీరు వీలైతే శుక్రవారం కానీ శనివారం కానీ దుర్గారాధన ఆంజనేయ ఆరాధన చేస్తే శ్రేయస్కరం. అంటే మీకు మనోధైర్యాన్ని ఇస్తారు ఆ దేవతలు. ఉద్యోగస్తులు అధికారుల యొక్క అనుగ్రహాన్ని, మన్ననని, గౌరవాన్ని కూడా మీరు పొందుతారండి ఈ నెలలో. ఆర్థికంగా బాగుంటుంది. మీ కుటుంబ సౌఖ్యం. పనులు త్వరగా పూర్తి చేస్తారు. ఒక్కోసారి పని మనం ఒక పనికి 2-3 సార్లు ప్రయత్నం చేస్తాను కానీ అవ్వదు. కానీ ఈ నెలలో మీకు ఏదైనా ఈ పని చేయాలంటే అవన్నీ వెంటనే అనుకున్న వెంటనే అది మీకు పూర్తవుతుంది. తర్వాత మీ ఇంట్లో ఎవరైనా అవివాహితులు ఉన్నట్లయితే కొంచెం ప్రయత్నం చేస్తే ఈ నెలలో వాళ్ళకి వివాహాలు అయ్యేటువంటి అవకాశం మీకు కనిపిస్తుంది. ఇది ఇంకొక విషయం మీకు ఈ నెలలో మీకు మనం చేయాలి. మనకేదో సాగుతుందండి, దుష్టులకు దూరంగా ఉండాలి అని. అది అక్షరాల నిజం. మీరు మాత్రం మీ యందు వ్యతిరేక భావాలు ఉన్నవాళ్ళు కానీ, నేను విమర్శించేవాళ్ళు కానీ, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు వీలైనంత వరకు వాళ్ళని దూరం పాటించడం మంచిదండి. రెండవది, వాహనాలు నడిపే సమయంలో కొంచెం జాగ్రత్త వహించండి, లేకపోతే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. మీరు ముఖ్యంగా శివస్తోత్రాలు సోమవారం నాడు చదువుతుంటే మీకు పరిష్కారం లభిస్తుంది. ఆగస్టు నెల ఫలితాలు. మిథున రాశి. ఈ రాశి వారికి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ నెలలో వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా మీ డ్యూటీ మీరు చేసుకుంటారు. అన్నిటికంటే ముఖ్యమైనది, గతంలో కొంతకాలం నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారండి. అప్పుడు కానివ్వండి, చేతిలో తీర్చలేకపోవడం కానివ్వండి, ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉంటే వాటికి మీకు ఈ నెలలో పరిష్కారం లభిస్తుంది. కాకపోతే మీరు దీనికి పరిష్కారంగా వీలైతే మంగళవారం బయట దొరుకుతుంది, దృఢ విమోచన అంగారక స్తోత్రం ఉంటుందండి. అది చదివితే అప్పులు తీర్చడమే కాదండి, కొత్త అప్పులు చేయకుండా రూపాయి జాగ్రత్త చేసుకోవటానికి కూడా ఆ కుజుడి యొక్క అనుగ్రహం మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి వీలైతే ఆ స్తోత్రం చదవండి. మీరు ముఖ్యంగా జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే ఈ నెలలో ఆదాయం బాగానే ఉంటుంది, ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. అందువల్ల మీరు ఏం చేయాలంటే ఖర్చుల విషయంలో మీరు కొంచెం పొదుపు పాటిస్తే మీకు ఇబ్బందులు లేకుండా సాగుతాయి. ఇంకా మీరు ఈ నెలలో నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. కొత్తవేవో పనులు ప్రారంభించాలనుకుంటారు. అది మీకు ఉపయోగంగానే ఉంటుంది. అదేమి ఆరంభ స్వరత్వంలాగా అవుతాయంటే మీరు చేసే పనులు మీకు తప్పకుండా ఫలవంతం అవుతాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. మీరు అభివృద్ధి చెందటమే కాకుండా ఇతరులకు కూడా మీరు అసలు మీ మెంటాలిటీ అదేంటి ఈ రాశి వాళ్ళు. అలాగే ఈ నెలలో మీకు ముఖ్యంగా మీతో పాటు మీ పక్కన వాళ్ళను కూడా చక్కగా అభివృద్ధిలోకి తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తారు. భార్యాభర్తల మధ్య సమన్వయం అదే కదండి జీవితంలో. వాళ్ళ మధ్య సమన్వయం లేకపోతే మనం ఎంత సంపాదించినా ఏం మనశ్శాంతి ఉండదు. అది మీకు ఈ సమన్వయం బాగుంటుంది. అంతేకాదండి, మీరు చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు, చాలా మంచి పద్ధతి. ఏదైనా కార్యక్రమం చేయాలన్నప్పుడు భార్యాభర్తలు చర్చించి మీరు నిర్ణయాలు తీసుకుంటారు. అది మీకు శ్రేయోదాయకం కూడా, మీకు మంచిని కలిగిస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు చేస్తారో అది మీకు లాభిస్తుంది. స్పెక్యులేషన్ కూడా మీకు అనుకూలంగా ఉంది. అయితే నెల చివరికి వచ్చేటప్పటికి కొంచెం ఏదో ఆందోళన కలిగించేటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంచెం శనివారం నాడు వీలైతే ఆంజనేయ
ఆరాధన కానీ లేదా ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శనం కానీ చేయండి. దీనివల్ల ఎటువంటి ఆటంకాలు ఉన్నా మీకు అవి భగవద్ అనుగ్రహం వల్ల తీరుతాయి. ఉద్యోగ వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు కొంచెం వాళ్ళు కష్టపడ్డట్టయితే పోటీ పరీక్షల్లో కూడా వాళ్ళు మంచి విజయాన్ని పొందేటువంటి అవకాశం ఈ నెలలో విద్యార్థులకు కూడా కనిపిస్తున్నది. ఆగస్టు నెల కర్కాటక రాశి వాళ్ళ యొక్క ఫలితాలు. పునర్వసు 4వ పాదం పునర్వసు, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9. ఈ రాశి వారికి ఈ నెలలో అన్ని విధాలా బాగుంది. అన్ని రంగాల్లో కూడా మీకు అన్ని విధాలా కూడా మీకు బాగుంది. అయ్యా ఆదాయం పెరుగుతుంది. గత నెల కంటే కూడా మీకు ఏదో రకంగా రాబడి పెరిగే అవకాశం ఉంది. అయితే మీరు ఖర్చుల విషయంలో పొదుపు పాటించాలి. లేకపోతే ఏమైనా ఆ పక్క నుంచి వస్తే ఈ పక్కన ఖర్చు అయిపోతుంది. అందువల్ల ఖర్చుల విషయంలో మాత్రం మీరు పొదుపు పాటించటం మంచిది. మీరు ఉద్యోగస్తులు ఈ నెలలో మీరు అధికారుల వలన మన్నన, ప్రశంసలు, వీలైతే కొన్ని బహుమతులు కూడా పొందేటువంటి అవకాశం మీకు కనిపిస్తున్నది. అంతేకాదు మీ ఉద్యోగంలో ప్రమోషన్లతో కూడిన బదిలీలు జరిగేటువంటి అవకాశం కూడా మీకు ఉన్నది. ప్రతినిత్యం మీరు దైవ పూజ మానవద్దు. ఎందుకంటే మనం ఎంత అభివృద్ధిలో ఉన్నా, ఎంత అనుకూలంగా ఉన్నా, భగవద్ అనుగ్రహం కూడా మనకు పురుష ప్రయత్నంతో పాటు భగవద్ అనుగ్రహం కూడా మనకు మళ్ళీ శ్రీ శాస్త్రమే ఉందండి. ఇప్పుడు నమ్మకం ఉంటేనేగా ఇప్పుడు జ్యోతిష్యం వింటున్నారు. ఆ నమ్మకంతోనే దేవారాధన కూడా చేయండి. అందువల్ల మీరేంటి పొద్దున్నే లేవగానే 10 నిమిషాలు అయినా సరే దైవారాధన మానవద్దు. దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని ఇబ్బందులు మనకు అనుకోకుండా వస్తుంటాయి. వాటికి మీకు పరిష్కారం లభిస్తుంది. అయ్యా ఇంకోటి ఏంటంటే దైవారాధన వలన మానసిక శాంతి లభిస్తుందండి. సంతోషకరమైన వార్తలు వింటారు. అయ్యా జీవితం చక్కగా ఉత్సాహంగా మీకు సాగుతుంది. నూతన పరిచయాలు మీకు లాభిస్తాయి. సంతాన మూలకమైన సౌఖ్యం అంటే సంతానానికి ఉద్యోగం రావటమో లేకపోతే వాళ్ళకి మంచి చదువులో ఉన్నత స్థితి రావటం కానీ మీకు దానివల్ల ఆనందాన్ని మీరు పొందుతారు. స్త్రీ మూలక ధనలాభం కూడా ఉంది. గతంలో నిలిచినటువంటి పనులు కొంతకాలం నుంచి పెండింగ్లో ఉన్నవి ఈ నెలలో మీరు కొంచెం ప్రయత్నం చేస్తే పూర్తి చేసేటువంటి అవకాశం ఉన్నది. అయ్యా మీరు వీలైతే లక్ష్మీ ఆరాధన చేయండి. శుక్రవారం నాడు అష్టోత్తర శతం చదువుకోవటం ఏదో చేయండి, ఆరాధన చేయండి. సంఘంలో మీకు గౌరవం పెరుగుతుంది. అన్ని పనుల్లో మీకు విజయం లభిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. అయ్యా మరి ఇంకా చూసినట్లయితే కొంతమంది విద్యార్థులకు కానీ లేదా పెద్దవాళ్ళకి కానీ ప్రయత్నం చేస్తే విదేశ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఎవరుంటే అవి కూడా ఈ నెలలో మీకు కొంచెం ప్రయత్నం చేస్తే అది విజయవంతమయ్యేటువంటి అవకాశం మీకు కనిపిస్తున్నది. అదేవిధంగా గృహ నిర్మాణాలు చేసే అవకాశం కూడా ఉందండి. కొత్త ఇల్లు కట్టుకోవటమా లేకపోతే కొనుక్కోవటం కానీ అపార్ట్మెంట్ ఇటువంటివి కూడా మీకు ఈ నెలలో చేసేటువంటి అవకాశం ఉంది. అయ్యా మీకు వివాహం కాని పిల్లలు ఉన్నట్లయితే వివాహ ప్రయత్నం చేస్తే ఈ నెలలో అది కొంచెం విజయవంతం సక్సెస్ అయ్యేటువంటి అవకాశం మీకు కనిపిస్తున్నది. ఆగస్టు నెల మాస ఫలితాలు. సింహరాశి 5వది సింహరాశి. ఈ రాశిలో మఖ 1, 2, 3, 4 పాదములు, ఉప్ప 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదం, మొత్తం 9. ఈ నెల కూడా ఈ రాశి వాళ్ళకి గత నెలలోనూ అంత అనుకూలంగా లేదు. సింహరాశి వాళ్ళకి ఈ నెలలో కూడా పూర్తిగా బాగుంది అని మనం చెప్పలేమండి. అయ్యా మీ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ప్రతిదీ 1-2 సార్లు ప్రయత్నం చేస్తే కానీ ఆ పని అవ్వదు. దాన్నే మన వాళ్ళు అంటారు చూడండి, ఏటుకు ఎదురీదినట్లుగా ఉంటుందిరా అంటారు చూడండి. ఎదురుగుండా ప్రవాహం అనుకూలంగా ఏదటం మనకు తేలిక, ఎదురీదాల్సి వస్తుంటుంది. మీరు కొన్ని పరిస్థితులు తప్పదు. అంటే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది అన్నమాట. ఒక కార్యం సాధించడానికి మామూలు దానికంటే మీరు ఎక్కువ ప్రయత్నం, ఎక్కువ శ్రమ చేయాల్సిన పరిస్థితి ఈ నెలలో మీకు కనిపిస్తున్నది. అంత మాత్రం నిరుత్సాహపడక్కర్లేదు. అయ్యా అన్నిటికంటే ముఖ్యమైనది దైవారాధన. ఆ దైవారాధన వల్ల మీరు
మన పురుష ప్రయత్నం వల్ల కూడా జరిగిన పనులు దైవారాధనలో జరుగుతాయనేటువంటి నమ్మకంతో మీరు మీ ఇష్టదైవాన్ని ప్రతిరోజు కూడా ఒక 10 నిమిషాలన్నా సరే స్నానం చేసిన పూజ చేయండి. అది మీకు శ్రేయస్సును కలిగిస్తుంది, మనశ్శాంతిని కూడా కలిగిస్తుంది. ఎందుకంటే ఈ నెలలో మీకు మనశ్శాంతి లోపిస్తేటువంటి గ్రహస్థితి బాగాలేదండి. దైవారాధన చేయటం వలన ఆ దోషం మీకు నివారణ అవుతుంది. తర్వాత మీకు నెలలో చాలా వరకు కొన్ని ఏదైతే కుటుంబ సమస్యలు అవి చికాకులు కలిగించే సమస్యలు ఉంటాయి. అయ్యా మీకు ఏ పని చేయడానికి బుద్ధి పుట్టిందండి. చేద్దామంటే రేపు చేద్దామని అనిపిస్తుంటుంది. నిరుత్సాహం తెచ్చుకోకుండా ఉత్సాహం తెచ్చుకొని ముందుకెళ్ళాలి, అది ముఖ్యమైందండి. మరి రాశి ఫలితాలు దేనికంటే వింటామంటే ఏదో వినేసి వదిలేయటానికి కాదండి. దీనివల్ల మీరు ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఓహో ఈ నెల నాకు బాగాలేదా, ఆగస్టు నెల సరే ఏం చేయాలి, ఏదైనా ఆటంకాలు వస్తుంటాయి, వచ్చినప్పుడు మీరు ఏం తెచ్చుకోవాలి, ఆత్మవిశ్వాసాన్ని తెచ్చుకోవాలి. ఉత్సాహం నేను ఎందుకు చేయలేని పని ఉత్సాహంతో మీరు ముందు వెడితే ఆ పని మీరు సాధించగలుగుతారు. అయ్యా కొన్ని నేత్ర శిరో సంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ముఖ్యంగా కుజుడికి మంగళవారం నాడు కుజుడి యొక్క స్తోత్రాలు చదువుకోవడం మీకు పంచాంగంలో దొరుకుతుండేది. కుజుడి యొక్క స్తోత్రం దాన్ని చదువుకోవటం మంచిది. ఆ తర్వాత వీలైతే రుణ విమోచన అంగారక స్తోత్రం కూడా చదువుకోండి. దానివల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తొలుగుతాయండి. అయ్యా పొదుపు పాటించండి. ముఖ్యంగా మీరు మీ పరిస్థితి బాగాలేదు ఈ నెల మీరు మధ్యవర్తిత్వం పాటించద్దు. ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో మధ్యలో సలహాలు చెప్పడం అవి చేయొద్దు. అయ్యా సోదర బంధువులతో కూడా విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి అందుకని మీరు ఏం చేయాలంటే ఈ నెల చివరికి వచ్చేటట్టు మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి స్పెక్యులేషన్ కూడా బాగాలేదు. అయ్యా మీరు ఆడవాళ్ళు బంగారాభరణాలు కొనే అవకాశం ఉంది. అందువలన విద్యార్థులకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అనుకూలమయ్యేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నది. ఏదైనా మొత్తం మీద నిరుత్సాహపడకుండా ఈ రాశి వాళ్ళు పురోగతి సాధించాలని కోరుతూ ఆగస్టు నెల ఫలితాలు కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలండి, మొత్తం 9. ఆగస్టు నెలలో ఈ రాశి వారికి అంత అనుకూలంగా లేదండి. ఏవో అందరూ బాగుంది, ఇది బాగుంది, ఇదివో అనుకున్నవన్నీ కలిసి వస్తాయి, లేవో రకరకాల అందరూ మాకు చెప్తుంటారు అనుకోండి. అయ్యా మీరు ఖర్చుల విషయంలో పొదుపు పాటించాలి. అనవసరమైన ఖర్చు ఈ నెలలో ₹1 ఖర్చు చేసేటప్పుడు ఆలోచించేయండి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఆదాయాన్ని మించి ఖర్చు అసలు జాతకరీత్యానే మీరు ఆదాయం మించి ఖర్చు ఏదో అనుకోకుండా వచ్చేస్తుంటే తప్పదు. ఆ ఖర్చులు నెలలో చేయాల్సి వస్తుంది. దానికి తోడు అనవసరమైన ఖర్చులు కూడా చేశారనుకోండి మీరు అప్పుడపాలై ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఖర్చు విషయంలో మీరు చాలా జాగ్రత్త వహించండి. అయితే కొన్ని సందర్భాల్లో మీకు ఏదో అనుకోకుండా ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి కూడా మీకు ఉంది. ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. అనుకోని అపనిందలు అవమానాలు వచ్చే అవకాశం కూడా ఈ నెలలో మీకు కనిపిస్తున్నాయండి. మీరే ఎవరి గురించి అంటారు, మీరు ఎవరిని ఏమన్నారు, కానీ ఏదో అప్పుడేదో అన్నావు ఇప్పుడేదో అన్నావు అని మీ మీద బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ నిందలు వేయటము, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేట్టుగా మాట్లాడటము జరుగుతుంటుంది. ఓర్పు పాటించండి. వాళ్ళు అన్నారని మీరు ఏంటి ఇంకా తగదా పెంచుకోకుండా సహనాన్ని మీరు పాటించినట్లయితే తప్పకుండా అన్నవాళ్లే మళ్ళీ తెలుసుకొని బాధపడి మీకు స్నేహాన్ని పాటించే పరిస్థితి మళ్ళీ మీకు వస్తుంది. అందువల్ల మీరు ఓర్పు పాటించండి. బంధుమిత్రులతో కూడా ఏదైనా తగాదాలు వచ్చినా మీరు మౌనం పాటించండి. మంచి సంబంధాలని కొనసాగించడానికి మీరు ప్రయత్నం చేయండి. అయ్యా ఉద్యోగస్తులకు స్థానచలనం జరిగేటువంటి అవకాశం కూడా మీకు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నది. అయితే మీకు ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆ విధంగా అయితే మీరు బాధపడాల్సిన పని లేదు. అయ్యా స్థానచలనం, గృహ మార్పుల్లో ఉద్యోగ మార్పు ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు వీలైనంత వరకు సోమవారం నాడు శివాలయానికి వెళ్ళటం కానీ శివస్తోత్రాలు చదువుకోవటం కానీ సోమవారం నాడు చేయండి. దీనివల్ల మీకు శ్రేయస్సు కలుగుతుంది. అయ్యా అంతేకాదండి, మీరు ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. నమ్మిన వాళ్ళ వల్లే మీరు మోసపోయే ప్రమాదం కూడా మీకు కనిపిస్తుంది. అయ్యా చేపట్టినటువంటి వ్యవహారాలు
ఆలస్యం అవుతుంది. చేద్దాం ఉంటారు, ప్రయత్నం చేస్తారు, అది వాళ్ళు అనుకుంది వాళ్ళు అవుతుంది, రేపు అవుతుంది. అంత మాత్రాన నిరుత్సాహపడంతో పట్టుదలతో మీరు కొంచెం శ్రమ పడితే కార్యాన్ని సాధించుకోగలుగుతారు. కొన్ని సమయాల్లో మీరు అకాల భోజనం కూడా మీకు జరగవచ్చు. భోజనానికి అది కూడా అంటే అకాల భోజనం లేదంటే మళ్ళీ అనారోగ్యం తెస్తుందండి. ఆ లక్షణాలు అనేవి అలాగే అకారణ కలహాలండి. మీదేముండదు, తప్పు కావాతాలు వస్తుంది. ఈ రెండు విషయాల్లో కూడా ఆరోగ్య విషయం జాగ్రత్త వహించండి. ఎవరితో మాట్లాడేటప్పుడు ఓర్పు వహించండి. ఈ రెండు కనుక మీరు పాటించినట్లయితే ఈ నెల మీరు ప్రశాంతంగా, మరి తప్పదు కదండి, ఇవన్నీ ఒడిదుడుకులండి జీవితంలో, అప్ అండ్ డౌన్స్ తప్పవు. ఇటువంటి పరిస్థితి మన గ్రహస్థితి కొంచెం అనుకూలంగా లేనప్పుడు మనం ఎంత ఓర్పు వహిస్తే మనం అంత మంచిది అని మనం చేస్తూ, తులారాశి. ఈ తులారాశికి చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 మొత్తం 9. ఈ నెల ఈ రాశి వారికి అంటే బాగుంది. ముఖ్యంగా మీ మాటకు ఎదురుండదు. మీరు నల్లేరు మీద బండిలాగా వెళ్ళిపోతుందండి. మీకేం ఇబ్బంది ఉండదు. అందరూ మీ మాటకు గౌరవిస్తారు. సంఘాల్లో, కుటుంబాల్లో, అన్ని రంగాల్లో మీరు రాణిస్తారు. అంటే ఉద్యోగంలోనే కాకుండా ఇతరత్రా కూడా ఏదైనా కనుక మీకు ఇదే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే రంగాలు ఉంటాయి కదండి, కళారంగం లేకపోతే ఇంకోటి ఏదో ఉంటాయి కదా, అలా వాటిల్లో కూడా ఇతరత్రా ప్రయత్నాల్లో కూడా మీరు రాణిస్తారు. అయ్యా, ఏ పని చేసినా దాంట్లో మీరు అభివృద్ధిని సాధిస్తారండి. అది అంటే మనం అంటారు చూడండి, పట్టిద్దల్లా బంగారం అంటాం కదా, ఆ రకంగా సాగుతుంది ఈ నెల. అన్నిటికంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం కదండి, ఏ పని చేయాలన్నా ఆరోగ్యం బాగుండాలి. ఈ నెల మీకు ఆరోగ్యం ఏమీ లోటు ఉండదు. అయ్యా, కనక వస్తువుల ప్రాప్తి కూడా అనుకోకుండా ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి. మీకు ఏమైనా పాత బాకీలు ఉంటే అవి రావాల్సిన సమయానికి మీకు చేతికి అంతే మీకు ఉపయోగపడతాయి. పాత బాకీలు కూడా మీకు వసూలు అవుతాయి ఈ నెలలో. భూ సంబంధమైన లావాదేవీలకు కూడా ఇది అనుకూలం. ఇప్పుడు ప్రయత్నం చేస్తే అవి కూడా మీకు పరిష్కారం అవుతాయండి. అయ్యా, సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సమస్యలు ఏమన్నా ఉంటే మీ బంధువుల్లో నూతన కార్యాలకి మీరు శ్రీకారం. అంతేకాకుండా కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అవి కూడా మీకు విజయవంతంగా సాగుతాయండి. కాకపోతే మీ వరకు మీరు చూసుకోండి. ఇతరుల విషయాల్లో సలహాలు ఇవ్వటం కానీ, వాళ్ళకి ఏదో సూచనలు ఇవ్వటం కానీ చేస్తే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి మనకు తెలియదు కాబట్టి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. రాజకీయ నాయకులకు బాగుంది, స్పెక్యులేషన్ బాగుంది, కుటుంబ సౌఖ్యము, సంతాన మూలక ధన ప్రాప్తి అండి. అంటే మన పిల్లలకు ఉద్యోగాలు రావటం, లేకపోతే ఇంకో ఏదైనా చదువులో ఉన్నత స్థితి పొందటం కానీ, అలా మీకు సంతాన మూలాన సంతోషాన్ని పొందే అవకాశం మీకుంది. అయ్యా, మీకు కొంచెం కుజుడు పరిస్థితి దోషం వల్ల మీకు ఏమవుతుందంటేనండి, కొంచెం అనారోగ్యం, ప్రమాదాలు ఈ నెలలో మధ్యలో జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. అంటే వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. అంతేకాకుండా వీలైతే మీరు ప్రతి మంగళవారం, ఈ నెలలో 4 మంగళవారాలు వస్తాయి, ప్రతి మంగళవారం కుజ ధ్యానం చేయండి. ధరణి గర్భ సముఖతం శ్లోకం పంచాంగాలు అన్ని చోట్ల దొరుకుతుందండి మీకు. అది మంగళవారం నాడు స్నానం చేయగానే ఆ కుజ ధ్యానం చేయండి. దానివల్ల మీకు ఈ నెల ఈ అనారోగ్యం, ప్రమాదాలు వీటి నుంచి నివారణ అవుతుంది. అయ్యా, విద్యార్థులకు ఉద్యోగ ప్రయత్నాలు రాణిస్తాయండి. అంటే వాళ్ళు ఏదైనా ప్రయత్నం ఈ నెలలో చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. అంతేకాదండి, విదేశీ ప్రయత్నాలు కూడా రాణిస్తాయి. ఫారిన్ చాలామంది కదండి విద్యార్థులు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నెలలో మీకు అది విజయవంతమయ్యే అవకాశం మీకుంది. మీ ఇంట్లో వివాహంగాని పిల్లలు ఉన్నట్లయితే మీరు కొద్దిగా ప్రయత్నం చేస్తే వాళ్లకు శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం కూడా మీకు కనిపిస్తున్నది. వృశ్చిక రాశి 8 ఈ రాశి వాళ్ళకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9. ఈ ఆగస్టు నెలలో ఈ రాశి వాళ్ళకి గ్రహాలు అనుకూలంగా ఉంది. సంచారం కూడా, గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. మీకు ఈ నెలలో అన్ని విధాలా బాగుంటుంది.
మీరు పట్టిందల్లా బంగారం అంటారు. ఏ రంగంలో, కళారంగం కానీ, వ్యాపార రంగం కానీ, ఉద్యోగం చేసి విద్యార్థులకి అన్ని రంగాల్లో ఉండేవాళ్ళు కూడా మీరు కొంచెం శ్రమ పడితే మీ రంగంలో మీరు అభివృద్ధిని సాధించేటువంటి అవకాశం ఈ నెలలో కనిపిస్తుంది. అంతేకాదండి, వృత్తి వ్యాపారస్తులకు కూడా మీకు లాభం దొరుకుతుంది. వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందుతుంది ఈ నెలలో. మీకు అవకాశాలన్నీ అంటే కొంచెం మీరు కష్టపడాలి. కష్టపడ్డట్టయితే వ్యాపార రంగం కూడా లాభించేటువంటి అవకాశం మీకు కనిపిస్తున్నది. ఈ నెలలో ముఖ్యమైనది మీకు ఆదాయానికి ఏమీ లోటు ఉండదు. ఏదో రకంగా మీకు ఆదాయ అభివృద్ధిగానే ఉంటుంది. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఖర్చు విషయంలో పొదుపు పాటించాలి. లేకపోయినట్లయితే గొప్పల కోసం పెడితే ఎంత ఆదాయం వస్తే అంతా ఖర్చు అయిపోతుంది. చివరికి మీకు మిగిలేది ఏమి ఉండదు. అది మంచి విధానం కాదు. కాబట్టి ఆదాయం మీకు కొంచెం పెరిగినప్పటికీ కూడా మీరు పొదుపు పాటించడం మంచిది. వాళ్ళందరూ అదే కదండి చెప్పేది. కానీ 4 రూపాయలు జీతం వస్తే 3 రూపాయలు ఖర్చు పెట్టి రూపాయలు దాచుకోవాలండి. 4 రూపాయలు జీతం వచ్చింది కానీ 5 రూపాయలు ఖర్చు పెడితే ఈ అప్పు పర్వతాలా పెరిగిపోతుంది. రేపు పొద్దున మరి ఇబ్బందులు మనకు తెలియదు. ఆ ఖర్చు పెట్టేటప్పుడు అప్పులు చేసేటప్పుడు తెలియదు దాని ఇబ్బంది. తర్వాత వాళ్ళు ఎవరన్నా బయట వాళ్ళ మాట అన్నప్పుడు మనం అయ్యో ఎందుకు చేశారా అని మనం బాధపడాల్సి వస్తుందండి. అంతేకాకుండా ఈ నెలలో మీకు గతంలో ఉన్న పీడించిన సమస్యలన్నీ మీకు పరిష్కారం అవుతాయండి. గతంలో ఏమన్నా మీ కుటుంబ సమస్యలు కానీ బయట ఉద్యోగ సమస్యలు కానీ అవి మీకు పరిష్కారమై మనశ్శాంతి లభిస్తుంది. నూతన వాహన ప్రాప్తి, ఏదైనా కొనాలనుకుంటే కొత్త వాహనాలు కొనే అవకాశం కూడా ఈ నెలలో మీకు కనిపిస్తున్నది. ఉద్యోగస్తులకు బదిలీలు లేదా ప్రమోషన్తో కూడిన బదిలీలు జరిగే అవకాశం ఉంది. కుటుంబం సంతోషంగా గడుపుతారు. మీరు తప్పకుండా సోమవారం నాడు శివాలయ దర్శనం కానీ శివారాధన కానీ చేస్తే మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మీ పిల్లలకి ఎవరైనా వివాహం కాని వాళ్ళకి శుభకార్యాలు లేదా మీ బంధువుల్లో కానీ శుభకార్యాలు జరిగే అవకాశం, మీరు శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశం కూడా మీకు కనిపిస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. స్త్రీ మూలక సౌఖ్యము. ముఖ్యంగా ఏంటంటే చాలా మీకు హ్యాపీగా ఉంటుందండి ఈ రాశి వాళ్ళకి. ఎందుకంటే ప్రతి విషయంలోనూ మీదే పైచేయిగా ఉంటుందండి. అది సంతోషం కదండి. మంది తక్కువ ఉండి మన మాట ఎవడో గౌరవించకపోతే మనకు బాధగా ఉంటుంది. అట్లా కాకుండా మనం చెప్పిందే అక్కడ ఇంట్లో కుటుంబంలో సాగుతూ చేస్తే అదేంటంటే మనిషికి ఒక విధమైనటువంటి ఒక ఆత్మస్థైర్యాలు ఇస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఇది పైచేయిగా ఉంటుంది. మీరు ఆదాయం బాగుంటుంది. అన్ని విధాలా కూడా కాకపోతే పొదుపు పాటించినట్లయితే ఈ నెల ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ప్రశాంత జీవితం గడిపేటువంటి అవకాశం ఉంది. మాస ఫలాల్లో భాగంగా ఆగస్టు నెలకి ధనురాశి అండి. వీళ్ళకి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం, మొత్తం 9. ఈ రాశి వాళ్ళకి ఈ ఆగస్టు నెలలో సర్వత్ర విజయ భవేత్ అన్నట్టు సాగుతుందండి. మీకు ఈ ధనుసు రాశి వాళ్ళకి ఎక్కడ మీకు ఎదురుండదు. మీరు ఏ రంగంలో ఏ దీంట్లో కళారంగం కానీ సాహిత్య రంగం కానీ ఉద్యోగం కానీ ఎక్కడైనా సరే మీరు కొంచెం ప్రయత్నం చేయాలి. భగవంతుడు ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళిపోతాడు. అందువల్ల మీకు ఇప్పుడు ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ నెల మీకు అనుకూలమైన కాలము. అన్ని వృత్తుల వారికి యోగదాయకంగా ఉంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా లాభదాయకంగా సాగుతాయి. ఏదైనా ₹1 పెట్టి పెడితే ₹1 వస్తుంది కానీ నష్టపోరు మీరు వ్యాపారంలో కూడా. అందువల్ల మీరు ముందుకు వెళ్ళొచ్చు. గతంలో ఏమైనా మీకు సమస్యలు ఉన్నట్లయితే కుటుంబ పరంగా కానీ బంధువులతో కానీ ఉన్నట్లయితే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి, తిరిగిపోతాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు లేదా మీరు శుభకార్యాలకు హాజరవుతారు. ఈ నెల మీరు సంతోషంగా గడుపుతారండి. అంతేకాదు ఇష్టకార్య సిద్ధి ఉంది. మీరు ఏదైనా అయ్యో ఎప్పటి నుంచో ఈ పని చేయాలనుకున్నారు అనుకోండి, అది మీకు తప్పకుండా జరుగుతుంది. తర్వాత ప్రయాణాలు లాభిస్తాయి. ప్రయాణాలు ఏదైనా అనుకుంటే చెయ్యండి, భయం లేదు. వాటితో ఖర్చుల విషయం జాగ్రత్త వహించాలి.
ఎందుకంటే ప్రయాణాలు చేస్తున్నాం కదా, ఏదో విహారయాత్రకో తీర్థయాత్రకు వెళ్ళి పెట్టుకుంటే తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం ఆచితూచి మీరు ఖర్చు పెట్టండి, లేకపోతే ఆర్థిక ఇబ్బంది మీరు పడాల్సి వస్తుందండి. అయ్యా మీకు ముఖ్యంగా లక్ష్మీ ఆరాధన శుక్రవారం నాడు లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోండి, అది మీకు శ్రేయస్కరము. అయ్యా స్పెక్యులేషన్ మిశ్రమంగా ఉంటుంది, అటు ఇటు కాకుండా మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. మీరు స్నేహితుల మూలంగా కొంత ఖర్చులు దుబారా ఖర్చులు చేసే అవకాశం ఇళ్ళల్లో కనిపిస్తున్నది. ఆ విషయంలో మీరు కొంచెం పట్టుగా ఉన్నట్లయితే అనవసరమైన ఖర్చులు మానేస్తే కుటుంబం మీకు సాఫీగా సాగుతుంది. అవివాహితులకు పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యే అవకాశం ఈ నెలలో కొంచెం ప్రయత్నం చేస్తే కనిపిస్తున్నది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. గతంలో చెప్పాం కదండి, ప్రమోషన్లు వచ్చి వాళ్ళ స్థానచలనం అయ్యే అవకాశం కూడా కనిపిస్తున్నదండి. విద్యార్థులకు అభివృద్ధి ఉంది. విదేశ ప్రయత్నాలు చేస్తే విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఈ నెలలో మీకు విద్యార్థులకు కనిపిస్తున్నది. అదోది మకర రాశి. ఈ రాశి వాళ్ళకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు. ఈ రాశి వారికి ఈ నెలలోనండి గ్రహ స్థితి అంత అనుకూలంగా లేదని చెప్పాలి. అంతేకాదని ఏదో రకంగా కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంది. అది ఆర్థికంగా కావచ్చు, లేకపోతే కుటుంబ సమస్యలు కావచ్చు, లేకపోతే ఏదైనా వాళ్ళ బంధుమిత్రులతో తగాదాలు కానివ్వండి, మీ మానసికమైనటువంటి ఇబ్బంది మీకు కొంచెం అశాంతి కలిగించేటువంటి సన్నివేశాలు ఈ నెలలో, లేదా మీ ఆరోగ్య విషయమే కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా మీకు చికాకు కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు మనోధైర్యాన్ని పాటించండి, ధైర్యం తెచ్చుకోండి, చేసే పని సక్రమం. ఎందుకంటే అటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు ఆ యొక్క ప్రభావం మీ ఉద్యోగం మీద పడుతూ ఉద్యోగంలో కూడా మీరు ఇబ్బందులు పడే అవకాశం వస్తుంది, అధికారుల చేత బాధపడే అవకాశం వస్తుంది. అప్పుడే మీరు మనస్థైర్యాన్ని పొందాలండి. ఇది చాలా ముఖ్యమైనదండి జ్యోతిష్యంలో. ఎందుకండి బాధఫలాలు వింటామంటే జాగ్రత్త వహించడానికండి. ఇప్పుడు మీరు వెళ్తున్నారు, నాయన ఒక గంటలో ఏదో నీకు గొయ్యి ఉంటుందా జాగ్రత్త అంటే, ఆ డ్రైవ్ చేసేటప్పుడు అక్కడికి వెళ్ళేటప్పటికి అందుకే బోర్డులో పెడతారు జాగ్రత్త, ఇక్కడ మలుపు తిరిగేటప్పుడు జాగ్రత్త అంటారు. ఈ జ్యోతిష్యం కూడా అటువంటిది. నాయన ఇవ్వ ఈ నెల బాగుంది, ఈ నెల బాగాలేదన్నప్పుడు ఏం చేస్తాను, ఈ జీవితాన్ని డ్రైవ్ చేసేటప్పుడు అమ్మో ఇప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా తగాదాలు వచ్చినప్పుడు మౌనం. ఇవేనండి సూచనలు. అంతేగాని ఏదో ఈ చెబుతూ విని ఈ చెబుతూ వదిలేయటానికి కాదు ఈ ఫలితాలు. అందువల్ల ఏంటి, ఒక రాశి బాగున్నప్పుడు మీకే ఇబ్బంది, హాయిగా వెళ్ళిపోండి, ఆ రాశి జీవితం బాగుంటుంది మీకు. ఇప్పుడు ఇట్లా వీళ్ళకి మకర రాశికి ఏమైంది, మీకు చిక్కులు ఉన్నాయి కొంచెం. ఏమి లేకపోయినా అనవసరమైన కేసులు ఒకసారి మీ మీదకి వస్తుంటే ఏది గ్రహస్థితి బాగాలేదంటారు. అదేనండి చూడండి, కొన్ని అనారోగ్యాలు కానీ వ్యవహారాలు కానీ వస్తుంటాయి. అయ్యా అలా ముఖ్యంగా ఈ రాశి వాడు ఈ నెలలో ఇతరులు ఎవరికి జామీను ఉండొద్దు. జామీను నుండి కూడా చాలామంది ఉన్నారండి, ఇబ్బందులు పడి వాడు కట్టకపోతే వీడు కట్టిన పరిస్థితులు ఉన్నాయి నోటీసులు ఇచ్చి. అటువంటి పరిస్థితి మీరు నిర్మోహమాటంగా ఎవరన్నా జామీను అడిగితే ఉండొద్దు. ఉద్యోగస్తులకు బదిలీ జరిగే అవకాశం ఉంది. మీకు అంతఃశత్రువులు బయట వాళ్ళు బంధువుల్లోనూ ఉండొచ్చు, మిత్రుల్లోనూ ఉండొచ్చు. వాళ్ళు కూడా ఈ నెలలో మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశం మీకు కనిపిస్తున్నది. మీరు జాగ్రత్త వహించాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్య విషయం కూడా జాగ్రత్త వహించాలి. ఏం లేదండి, వేళకు ఫోన్ చేయ పరిస్థితులు వస్తుంటాయి మీకు. అప్పుడు మీరు ఏం చేయాలి, జాగ్రత్త వహించాలి. ఎక్కడైతే అక్కడే కొంచెం భోజనం చేయటం. మనం ఇప్పుడు వాళ్ళ ఈ షుగర్ బీపీలతో ఏంటంటే వేళకు టిఫిన్ తిని వేళకు భోజనం చేయకపోతే ఆరోగ్య విషయం తేడా వచ్చేస్తుందండి. అయ్యా ఊహించని పరిణామాలు వచ్చే అవకాశం ఉంది. దానిలో మీరు అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ అనమాట. మీరు ధైర్యంతో వాటిని ఎదుర్కొనాలి. అయ్యా దైవానుగ్రహంతో వాటిని ఎదుర్కొనాలండి. దైవధ్యానం మానొద్దు. అయ్యా కోర్టు కేసులు కూడా మీకు కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి, మొదట్లోనే చెప్పాను, మానసిక ఒత్తిడిని ఈ నెలలో మీరు తట్టుకోవాల్సి వస్తుంది. అయితే పిల్లల వివాహ ప్రయత్నాలు మీకు ఫలించే అవకాశం ఉంది. విద్యార్థులకేమో చదువు బాగుంటుంది, విదేశ ప్రయత్నాలు లాభిస్తాయి. వ్యాపారస్తులకి వాళ్ళకి కొంతవరకు పర్వాలేదు, బాగానే సాగుతుంది.
అయితే మొత్తం మీద మీరు ఏంటంటే దుర్గారాధన మానవద్దు. దుర్గారాధన ప్రతి శుక్రవారం అమ్మవారిని ధ్యానించినట్లయితే, అమ్మవారి స్తోత్రం చదువుతుంటే దుర్గారాధన మీకు శ్రేయస్సునిస్తుంది. కుంభరాశి, ఈ రాశి వాళ్ళు ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర 1, 2, 3 పాదములు, మొత్తం 9. ఈ రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. నిర్మమట్టుగా చెప్పుకోవాలండి. ఎందుకంటే అంతా బాగుందంటే మీకు ఆనందంగానే ఉంటుంది, కానీ తర్వాత ఇబ్బందులు పడ్డప్పుడు బాధపడతారు. ప్రతి పని అనుకున్నట్టు పూర్తి కాదు, తాత్సారం జరుగుతుంది. ముఖ్యంగా వాడు ఈ పని అయిపోవాలి, మనం బయలుదేరాం, అక్కడ ఏదో ఆ సెలవో లేకపోతే ఇంకోటి ఏదో లేకపోతే అక్కడ ఏదో ఆటంకం రావడమో మొత్తం రాకపోవడం జరిగి దాన్ని మన్నాడు వాయిదా పడుతుంటుంది. ఇది తాత్సారం అంటే ఏం లేదండి, అవుతుంది. దానివల్ల మీకు చిరాకు వస్తుంది, వాడు అయిపోతుంది అనుకున్నాం అవ్వలేదంటాం, నిరుత్సాహపడద్దు. గ్రహస్థితి ఈ నెల బాగాలేదు, అందువల్ల ఏమవుతుంది, ఈ పనులు మీరు అనుకున్నట్టు అవ్వదు. కాబట్టి మీరు దానివల్ల నిరుత్సాహాన్ని పొందవద్దు. అంతేకాదండి, ఆర్థిక సమస్యలు కూడా మీకు ఎదురవుతాయి. ఆదాయం చాలకపోవడం, అనుకోని ఖర్చులు, డబ్బు అప్పు చేయాల్సి రావటం వస్తుంది. కాబట్టి మీరు వీలైనంత దీనికి పరిష్కారంగా ఈ వారం 4 మంగళవారాలు వస్తాయి. ప్రతి మంగళవారం స్నానం చేసిన తర్వాత రుణ విమోచన అంగారక స్తోత్రం మీకు దొరుకుతుంది బయట. ఆ రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని ధ్యానం చేయండి, లేదా కుజుడికి సంబంధించిన శ్లోకాలు ఉంటాయి, అదైనా సరే మీరు ధ్యానం చేస్తే కుజుడి అనుగ్రహం వలన 2 ఒకటి అప్పుల బాధలు చేస్తే, 2 ప్రమాదాలు అనారోగ్యాలు నివారిస్తాడు కుజుడు. ఇక బంధుమిత్రులతో కూడా మీకు ఏదో విరోధాలు, శ్రీరామ అంటే బూత్ మాట్లాడతారు చూడండి, మీరేదో చెప్పకపోతే వాడికి ఇంకో రకంగా అర్థం చేసుకొని మిమ్మల్ని అపార్థం చేసుకునే పరిస్థితి కూడా ఉన్నది. అయ్యా, దూర ప్రయాణాలే అసలు మానేయటం మంచిది వీలైతే ఈ నెలలో, ఎందుకంటే అవి కూడా మీకు పెద్ద అనుకూలంగా లేవు. అయ్యా, కొన్ని అనుకోని సంఘటనలు మీ కుటుంబంలో మీకు ఆనందాలను కొంచెం బాధను మీకు కలిగించొద్దు. ప్రతిదీ మనసు పట్టించుకోకుండా ధైర్యం వహించండి. అయ్యా, సహనం వహించండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకోండి. అలా కనుక నిర్ణయం తీసుకోకుండా మాట తూలితే బంధువులతో మిత్రులతో కూడా వాళ్ళు మీకు దూరం అయ్యే పరిస్థితి ఉంది. మాట్లాడేటప్పుడు, ఎందుకంటే గ్రహస్థితి లేనప్పుడు ఎంత పొదుపుగా ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదండి. పెద్దవాళ్ళు అదే చెబుతారు, విభూషణం మౌనం అని. అలా మౌనంగా ఉంటే చాలా మంచిదండి. అయ్యా, ఉద్యోగస్తులకు కూడా మీరు అధికారుల వల్ల కొంచెం కోపానికి గురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ నెలలో. సహనం వహించండి, ఎందుకంటే అయ్యో మన గ్రహస్థితి బాగాలేదనుకోండి. అయ్యా, విద్యార్థులకు మాత్రం విదేశీ ప్రయత్నాలు లాభించే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇటు కుజ స్తోత్రాలు చదువుకోండి. వీలైతే శనివారం నాడు మీరు హనుమంతుడి ఆరాధన చేయటం కూడా మీకు మనోధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ విధమైన ప్రయత్నాలు చేయండి. ఈ నెల శుభం జరుగుతుంది. ఆగస్టు నెల ఫలితాలు 12వది మీనరాశి. పూర్వభాద్ర 1వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు. ఈ ఆగస్టు నెలలో ఈ రాశి వాళ్ళకి ఎలా అవుతుందంటేనండి, శుభాశుభ మిశ్రమ ఫలితాలు. 4 రోజులు బాగుంటుంది, 4 రోజులు మనసుకు బాధ కలిగించే సంఘటనలు జరుగుతుంటాయి. అంటే అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది ఈ నెల. సంతోషం కలిగిపోతే పొందిపోవద్దు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కుంగిపోవద్దు. రెండింటిని అదేనండి, భగవద్గీతలో కూడా అదే చెప్తాడు, సుఖ దుఃఖ సమోభూత్వ అంటాడు. ఇవన్నీ అందుకే ఇవన్నీ మనం ఇప్పుడు 60 ఏళ్ళ తర్వాత భగవద్గీత చదువుకోవటం కాదండి. మనం ఉద్యోగం చేసేవాడికి భగవద్గీత పిల్లలకి కావాలి. ఇటువంటి ఇబ్బందులు గ్రహరీత్యా జాతకరీత్యా మనకు శుభాశుభ ఫలితాలు వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం ధైర్యం వహించాలి. కుంగిపోతే ఆ చేసే పని కూడా చేయలేవు ఉద్యోగం నువ్వు. అందుకని ఏం చేయాలన్నమాట, మనం ధైర్యం వహించాలి. రెండింటినీ సమానంగా తీసుకునేటువంటి మానసిక స్థితిని మనం పెంపొందించుకోవాలి. ఇది చాలా అవసరం అండి. శని ప్రభావం వలన మీరు కొన్నిట్లో మీకు
ఫెయిల్యూర్ అవుతుంది కొన్ని పనులు. మీరు అధైర్యపడద్దు. అయ్యా, ఆ, ఆదాయాన్ని మించి ఖర్చు చేయాల్సి వస్తుంది. అందువల్ల ఏం చేయాలి? ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టండి. ఇది అవసరమా లేదా అని ఆలోచించి ఖర్చు చేయండి. అయ్యా, మీకు ఇబ్బంది ఉండదు. ఏదో రకంగా మీకు ధనం మాత్రం చేతికి అందుతూనే ఉంటుంది. ఖర్చు విషయంలో జాగ్రత్త వహించండి. మీరు వీలైతే ప్రతి శనివారం హనుమంతుడి దేవాలయం దర్శించడం కానీ, ప్రదర్శనాలు చేయడం కానీ చేస్తే మీకు కొంత ఆ, ఆ, నిర్భయత్వం అరోగత అని చెప్పి హనుమంతుడిని స్మరించడం వల్లండి మనకు ముందు భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇస్తాడు ఆయన. అది ఆ హనుమద్ ఆరాధన చేయండి. ఈ నెల ఏంటి ఎప్పుడు చేస్తే మరీ మంచిదండి. ప్రారంభంలో కొన్ని నిలిచిపోయిన పనులు కూడా మీకు ఈ నెలాఖరికి పూర్తవుతాయి. అయితే మీకు గుడిలో మీద చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక పక్కన గ్రహస్థితి మిశ్రమ ఫలితాలున్నా కొన్ని ఎప్పటి నుంచో ఉన్న పనులు కూడా ఈ నెలలో మీకు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. సంతాన సౌఖ్యం, పిల్లలకు ఉద్యోగాలు రావటమో, వాళ్ళు మంచి ఉన్నత స్థితిని పొందటమో మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబ సౌఖ్యం, శుభకార్య ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. అయ్యా, మీకు అధికారుల వల్ల కొంచెం మీరు జాగ్రత్తగా వాళ్ళతో వ్యవహరిస్తే మీకు మేలే జరుగుతుంది. ఇబ్బంది ఏమి ఉండదు మీకు. స్పెక్యులేషన్ మాత్రం మీకు బాగాలేదు. మరి విద్యార్థులు కొంతవరకు బాగానే ఉంది. గృహ నిర్మాణం చేయటం కానీ, లేదా అపార్ట్మెంట్ కొనే అవకాశం కానీ, ఈ నెల బ్యాంక్ లోన్లో చేసుకునే అవకాశం మీరు ప్రయత్నం చేస్తే జరిగే అవకాశం కనిపిస్తున్నది. కుటుంబ జీవితం మొత్తం మీద మీకు అప్ అండ్ డౌన్గా ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా సాగుతుంది. దైవానుగ్రహం వల్ల మీరు మానసికమైన ధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని పొందండి. దేనికి కుంగిపోవద్దు. దానివల్ల మీకు సంతోషదాయకమైనటువంటి జీవితం ఈ నెల మీకు గడుస్తుంది. అయ్యా, నెల మధ్యలో మీరు విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది. దానివల్ల మీకు మానసికంగా కొంత మీరు ఆనందాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద నెలలో ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యం ఒకటి బాగుంటుందండి. అది ఒకటి మంచి విషయము. కాబట్టి మీరు సంతోషంగా ముందుకు వెళ్ళాలి. మీకు అన్ని విధాలా అభివృద్ధి జరగాలని కోరుకుంటూ స్వస్తి.